ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజును బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది శ్రీ చైతన్య సంస్థ. చిన్న వయసులోనే గుకేష్ సాధించిన అసాధారణ విజయాలు విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు అకాడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పన. గుకేష్ స్వయంగా తెలుగువారు కాబట్టి దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల గురించి తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు శ్రీ చైతన్య విద్యాసంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్. చెస్ గేమ్కి జేఈఈ నీట్ పరీక్షకు చాలా దగ్గర సంబంధం ఉంటుందని, పరీక్ష భయాన్ని ఒత్తిడిని అధిగమించాలంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ యోగాతో పాటు మంచి ఆటలు ఆడాలని సూచించారు గుకేష్. సో ఇవాళ ఈవెంట్ శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టాపర్స్ని ఆనర్ చేయడానికి చేసిన ఈవెంట్ అండి. టాపర్స్నే కాకుండా అకాడమిక్ టీమ్స్, అడ్మినిస్ట్రేటివ్ టీమ్స్ని కూడా టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ టు ఆనర్ దెమ్. దట్స్ ద పర్పస్ ఆఫ్ ద ఈవెంట్ టుడే. మొన్న రిలీజ్ అయిన నీట్ చూసుకున్న, అంతకుముందు అడ్వాన్స్డ్ ఆర్ మెయిన్స్ చూసుకున్నా కూడా టాప్ 10, టాప్ 100, టాప్ 1000 సీట్ గెటింగ్ ర్యాంక్స్ అన్ని ఏది చూసుకున్నా శ్రీ చైతన్యనే ముందుంది. సో అది ఇవాళ రికగ్నైజ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఈవెంట్ చేస్తున్నాం. సో మీకు అందరికీ తెలిసిందే, గుకేష్ చెస్ ప్లేయర్ని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నాం. సో గుకేష్ is the youngest grandmaster at 12 years old, and also he is the youngest world chess champion at 18 years old. సో చెస్కి అకాడమిక్స్కి ఉన్న రిలేషన్ చెప్పక్కర్లేదు. చెస్లో లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, టైం మేనేజ్మెంట్ ఇట్లా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ అకాడమిక్స్కి ఉపయోగపడతాయి. సో అందుకని గుకేష్ మన యాప్ట్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి అతను తీసుకోవడం జరిగింది. First of all, I'm really glad to be partnered with Sri Chaitanya Group, and I can see, with my friends. Personally, I have not been much into academics. I've been focused in chess from a very young age. But I've seen many of my friends, my family members, how hard they actually work for the exams, how hard it is to succeed in academics because of the unbelievable competition that there is. And yeah, I really admire their hard work. So I think there are a lot of correlations between sport and academics, be it self-discipline or hard work and persistence. You have to be consistent every single day if you want to be at the top in sport or academics or any other field.